సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ హీరో ఏమంటాడంటే 100కు 100% మా నాన్నగారిని మంచి అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అది సినిమా కాబట్టి ఆ డైరెక్టర్ నడిపిస్తాడు ఆ కథను. కానీ ఈ సినిమాలో నిజ జీవితంలో మీరు 100కు 100% మంచి అనిపించుకున్నారు సార్. మంచి చేయడానికి, అందరికీ మంచి చేయడానికి నిరంతరం శ్రమించారు సార్. ఆ శ్రమలో మీ ఫ్యామిలీని పనంగా పెట్టారు, మీరు పనంగా పెట్టుకొని అందరి చేత మంచి అనిపించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ హాజరే దానికి నిదర్శనం సార్. సార్ ఒక సినిమాలో ఇంకో డైలాగ్ ఉంటుంది, ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి మనిషి తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక కొత్త తాటను ముందుకు తీసుకెళ్లేవాడు ఒకడు వస్తాడు, వాన్నే టార్చ్ బేరర్ అంటారు. స్టేట్ ఆడిట్ స్థితిని, గతిని, రూపురేఖలను మార్చిన టార్చ్ బేరర్ సార్ మీరు. టార్చ్ బేరర్ స్టేట్ ఆడిట్ యొక్క కీర్తి ప్రతీకను భారతీయ యవనికపై నిలబెట్టిన టార్చ్ బేరర్ సార్. మీలాంటి వారికి రాలేరు. సో మీ యొక్క ఈ సంపూర్ణమైన ఈ జీవితం, భావి జీవితం ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి నిండుగా ఉండాలని, ఈ కోల్పోయిన సమయాన్ని ఫ్యామిలీకి ఇస్తూ మీ యొక్క మిగిలిన సమయాన్ని కూడా, ఎందుకంటే అది వాల్యుయబుల్, మీరు ఒక విజ్ఞాన కని సార్, ఊరికే ఉండకూడదు. సో ఏదన్నా ఒకటి కంట్రిబ్యూషన్ అనేది నిరంతరం కొనసాగుతుండాలి. డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ కోరుకుంటూ